గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది ఉన్నది. ఈ అర్ధాష్టమ శనిదోష ప్రభావంలో జరిగేటువంటిది ఏంటి? ప్రతిదీ కూడా కాలుకేస్తే ముళ్ళకి, వెనక్కి, ఇలా ఒక రకంగా చెప్పాలంటే ముందు వెనుక ఊగిసలాట ధోరణి అనేటువంటిది ఉంటుంది. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి అన్నట్టుగా ఏది కూడా ముందుకు సాగకపోవడము. అంతేకాకుండా ప్రధానంగా ఎవరితో మనం కలిసి పనిచేస్తుంటామో వాళ్లతో కొంత విభేదాలు రావడము, అనేక ప్రయత్నాలలో ఆటంకాలు ఉండడము, సామర్థ్యానికి మించి పని చేయలేకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యంగా బద్ధకం అధికంగా ఉండడం ఈ యొక్క అర్ధాష్టమ శనిదోష ప్రభావం. ఇది గత జన్మ కర్మదోషం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే నిజాయితీగా కష్టపడడం, దైవానుగ్రహం కోసం దైవ చింతన ఎక్కువగా ఉండడం అనేటువంటిది చేసినట్లయితే ఈ శని వలన వచ్చేటువంటి సామాన్యమైనటువంటి దోషాలు కూడా చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ తృతీయ స్థానంలో రాహు సంచారం డిసెంబర్ 5 వరకు ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేసినా ముందడుగు వేసే అనుగ్రహం ఉండడం, తద్వారా ముందడుగు వేసిన తర్వాత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తాయి. కానీ మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈ రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు, మధ్యలో వచ్చేటువంటి గురువు కూడాను అనుకూలంగా కొన్ని సమయాల్లో ఉంటాడు. కాబట్టి అటువంటి విధంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రధానంగా డిసెంబర్ 5 తర్వాత కుటుంబ స్థానంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర్ధలు వచ్చి ఇబ్బందికర పరిస్థితులను, అలాగే ఆర్థిక పరంగా మనకు తెలియకుండా ఊహకందని విధంగా ఖర్చులు అధికంగా ఉండడం అనేటువంటిది రాహువు డిసెంబర్ 5 తర్వాత ఏర్పడేటువంటి అశుభ పరిణామాలని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కేతు డిసెంబర్ 5 వరకు కూడా శుభస్థానంలో సంచారం చేస్తూ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు, అలాగే దూర ప్రాంత వ్యక్తులతో చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో లావాదేవీలు జరపడం ద్వారా తద్వారా అన్ని విధాలుగా కేతువు అనుకూలంగా ఉండబడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం చేస్తుంటాడో మనకు తెలియకుండానే మనకు అన్ని కూడాను గత జన్మ కర్మదోష ప్రభావం వ్యక్తుల వల్ల పరిచయమై మనకు తెలియకుండానే మనం ధనం నష్టపోవడం, మన కీర్తి ప్రతిష్టలు నష్టపోవడం అనేటువంటిది డిసెంబర్ 5 తర్వాత కేతు గ్రహ ప్రభావం వచ్చేటువంటి ఇబ్బందులు అని చెప్పవచ్చు. ఇక గురువు గ్రహం దగ్గర కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు గురువు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు, కేతు యోగించబోతున్నాడు. ఒక శని ప్రభావం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం, అదృష్టం రూపంలో గురు సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసే ఏ ప్రతి ప్రయత్నం అయినప్పటికీ కూడా మీ యొక్క ఇష్ట దైవానికి ప్రార్థన చేసుకొని, పెద్దల యొక్క ఆశీర్వాదం చేసుకొని మే 31వ తారీఖు లోపల ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం మీదే అవుతుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. మే 31వ తారీఖు తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల చాలా మటుకు కొన్ని నష్టాలు బాగా జరుగుతాయి. ఏంటి ఆ నష్టాలంటే, మనకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, ప్రేమ ఆప్యాయతను పంచిపెట్టే వ్యక్తి కావచ్చు, మన బాగోగులు మంచి చెడు చూసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మనం గొప్పగా ఎంతో అపురూపంగా పెంచి పోషించినటువంటి జంతువు కావచ్చు, లేకపోతే ఇంకా మనము ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్థిరాస్తి కావచ్చు, ఏదైనా కానీ ఒకటి మీ చేయి నుంచి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యక్తులతో, అనగా మీకు సంబంధించినటువంటి అన్ని దగ్గర వ్యక్తులతో కాస్త ప్రేమాభిమానాలతో చూసుకోండి, అందరితో ప్రేమగా పలకరించండి, ప్రేమతో మూవ్ అవ్వండి. అంతేకాకుండా మీ ఆస్తులు లిక్విడేట్ కాకుండా సాధ్యమైనంత వరకు మీరు ఆపుదల చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క అష్టమ గురు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ దోషం తగ్గుతుంది. ముఖ్యంగా దైవ ఆరాధన, గురు ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడండి. ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ప్రధానంగా అన్ని విధాలుగా యోగము, అలాగే కోర్టు కేసుల్లో జయము, కోల్పోయినదంతా కూడా తిరిగి పొందేటువంటి ప్రయత్నం. ఈ సమయంలో ఎడబాటుగా ఉన్నటువంటి ప్రేమికులు కావచ్చు, అలాగే భార్యాభర్తలు కావచ్చు, భాగస్వామ్య వ్యాపారస్తులు కావచ్చు,
అందరూ మళ్ళీ కలుసుకుంటారు. గత జన్మతో లింక్ అయినటువంటి వాళ్ళందరూ కూడా స్నేహితులు, పాత స్నేహితులు కలుసుకొని ఆనందంగా జీవించగలగడానికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటక రాశిలో మళ్ళీ సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మళ్ళీ కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటు ద్వితీయ రాహువు అలాగే అష్టమ గురువు, అష్టమ కేతు గ్రహ ప్రభావం వెరసి ఈ సమయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి జనవరి 24 నుంచి ఉగాది వరకు. ఎందుకంటే అర్ధాష్టమ శని, ద్వితీయ రాహువు అలాగే అష్టమ గురు కేతు గ్రహ ప్రభావము సంపూర్ణంగా ఉన్న కారణం చేత వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఎటువంటి నూతన వ్యాపారాలు కానీ ప్రయత్నాలు కానీ చేపట్టకపోవడమే మంచిది. ఈ సమయంలో మాత్రం, ఇంతకుముందు చెప్పిన సమయంలో మాత్రం అందరితో కూడా కలుపుకోలుగా ఉండడం, ఎవరితో వాగ్వివాదాలు కానీ మనస్పర్ధలు వచ్చే విధంగా బిహేవ్ చేయడం కానీ చేయకండి. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి, సంతానంతో అభిమానంతో ప్రేమగా ఉండండి. అంతా మీకు ఎదురయ్యేటువంటి సమయం మాత్రం ఈ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా ఈ సమయం మాత్రం అనుకూలము, ఎట్టి పరిస్థితిలో కాదు. కాబట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు, ముఖ్యంగా గమనించుకుంటే నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు వేరే సంస్థల పని కోసం వెతుక్కోవాలంటే ఏ సమయంలో వెతుక్కోవాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే పాస్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అలాగే 17 సెప్టెంబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా చాలా మంచి యోగ కాలము. వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైన కాలం. ఈ సమయంలో చెప్పిన విధంగా నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు కనుక మీ యొక్క సంబంధించినటువంటి పనులు కనుక ముందడుగు వేసినట్లయితే అన్ని విధాలుగా మీకు కోరుకున్న విధంగా మీకు అన్ని లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కేవలం ఒక్క రాశికే కాకుండా 12 రాశిలో వాళ్ళకి కూడాను కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇటువంటి అన్ని కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే మంచి గాని చెడు తక్కువ గాని జరుగుతాయి. కాబట్టి ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా శుభ నక్షత్రం, అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సంబంధించి సుదర్శన హోమము, రుద్ర హోమంతో పాటుగా విద్య, ఉద్యోగ ప్రాప్తి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 1 గంట లోపల, మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు ఏప్రిల్ 1వ తారీఖు లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోషంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా అర్ధాష్టమ కుజ దోష ప్రభావంగా ఉండడం. కాబట్టి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఎందుకంటే ఎక్కువగా చెడు జరుగుతుంది. అలాగే గురువు అనుకూలంగా ఉంటాడు. కానీ ఈ గురువు కూడాను ప్రధానంగా గమనించుకుంటే సాధారణంగా ఈ సంబంధించినటువంటి గురువు ఎంత అనుకూలంగా ఉన్నా శని కుజుల యొక్క ప్రభావము చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉండడం కానీ, ఆర్థికపరమైన నష్టాలు కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం కానీ, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ చూసుకోవాలి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ ఆరోగ్యం జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు, కానీ అంతేకాకుండా మధ్యలో ఆపివేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు అనుకూలంగా ఉండడు, రాహు అనుకూలంగా ఉంటుంది, శని అనుకూలంగా ఉంటాడు, కుజుడు అనుకూలంగా ఉంటాడు, రవి కూడా అనుకూలంగా ఉంటాడు ఈ సమయంలో. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కుజగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల శత్రువుల మీద విజయము, అలాగే కోర్టు సంబంధమైనటువంటి వివాదాల విజయము, భూగృహ వసతి లాభం అనేటువంటిది ఈ సమయంలో మీరు పొందవచ్చు. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయం మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు కాస్త మంచి ప్రేమతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వివాదాలు ఏర్పడే అవకాశం, ఎడమ కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం మాత్రం అది అనుకూలము కాదు. ఈ సమయంలో
ప్రధానంగా గురువు కూడా అష్టమ గురు సంచారము, కుజుడు అష్టమ సంచారము, అలాగే శని అర్ధాష్టమ సంచారము, ఈ కారణం చేత ప్రధానంగా శరీరంలో అనగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, అలాగే మీరు అనుకున్నటువంటి సొంత వ్యక్తులతో ఎప్పుడు వాగ్వివాదాలు జరుగుతూ ఉండడము, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టము ఎక్కువగా ఉండడము, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, అలాగే తెలిసిన వారి వల్ల మోసపోవడం అనేటువంటివి జరుగుతాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రకటనల్ని మీరు పొందడం ద్వారా తద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు, అనగా ఇప్పుడు చెప్పాలంటే సైబర్ క్రైమ్ అనేటువంటి చెప్పొచ్చు. ఈ విధంగా ఆకర్షణగా అత్యాశకు పోయి ఎక్కువగా నష్టపోతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలం అయితే ఇది ప్రధానంగా కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం. ఈ సమయంలో ప్రధానంగా సంబంధించినటువంటి అన్ని విధాలుగా యోగకాలంగా ఉండేటువంటి సమయం చెప్పొచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మే 31వ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మంచి ప్రతిభ కనబరించి చక్కటి విద్య ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. మే 31 తర్వాత ప్రయత్నాల్లో ఆటంకాలన్నింటినీ ఎదురవుతాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా విదేశీయానానికి విదేశీ సంబంధించిన చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రయత్నాల్లో మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా విదేశీయానానికి వెళతారు కానీ అక్కడ ఎక్కువగా కష్టపడాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవ్వండి. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ మళ్ళీ రెన్యువల్ అవుతాయి, కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. అలాగే H1B వీసాలు వంటి వాటి కూడాను మీరు పొందే అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రధానంగా పార్టీ పెద్దల యొక్క అండదండలతో ఎన్నికల్లో పోటీ చేసిన చక్కటి విజయం, అతి భారీ విజయం రాకపోయినప్పటికీ కూడాను విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంటారు కాబట్టి మంచి నామినేటెడ్ పోస్ట్ లో ఉండే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పాత్రల్లో పోషించడం, తద్వారా అటువంటి సంస్థల్లో మీకు మంచి ఉద్యోగం లభించడం ద్వారా మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. నూతన నటీనటులకి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులకి 2 పంటలు కూడాను సాధారణమైనటువంటి పరిస్థితులు, గొప్పగా ఊహించిన అంత లాభాలు పొందకపోయినా ప్రధానంగా ఈ సంవత్సరం కుటుంబాన్ని పోషించగలిగి మంచి స్థితిలో ఉండగలిగేటువంటి లాభాలు మీరు సొంతం చేసుకుంటారు. కౌలుదారులు మాత్రం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులకు మాత్రం కాస్త బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందలేరు. ప్రోత్సాహకాల విషయంలో, అవార్డులు రివార్డు విషయంలో అన్ని నోరూరించి చేజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త ప్రాజెక్టుల కోసం మీరు గట్టిగా నిజాయితీగా దైవానుగ్రహంతో ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు మంచిగా జరుగుతాయి. మే 31 లోపల జరిగే అవకాశం, లేకపోతే అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 లోపల వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కూడా కలగబోతుంది. అన్ని విధాలుగా శుభయోగమైనటువంటి లక్షణాలు అనేటువంటి యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి విలువ అనేటువంటిది ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ ఆదరాభిమానంతో ప్రేమతో అంగీకరించి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా మీరు చేసినటువంటి గతంలో జరిగినటువంటి తప్పులు కూడా ఆమోదింప చేసుకొని చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మీపై ఉన్నటువంటి అప్రతిష్ట ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా తప్పు అని చెప్పి నిరూపించగలిగేటువంటి స్థితి ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉంటుంది. కోల్పోయినటువంటి జీవిత భాగస్వామి, ప్రేమ ఆప్యాయతలు అనగా విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. అది ప్రేమికులు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కోల్పోయినది మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులని సొంతం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే డిసెంబర్ 5 తర్వాత రాహు సంచార ప్రభావం అనుకూలంగా ఉండదో ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఆభరణాలని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ధనాన్ని మాత్రం ఎవరికి కూడా గుడ్డిగా నమ్మి ఇవ్వకండి. ఎందుకనంటే కుజగ్రహ సంచారము, గురుగ్రహ సంచారము సాధారణంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా ధన సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువగా తప్పుడు అడుగు వేసే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సహాయ సహకారాలు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలతో ముందడుగు వేసి మీరు డబ్బు విషయంలో నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తర్వాత ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం అంతా గోచరమవుతున్నాయి. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా నవగ్రహాలు అండగా ఉండాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున
చైత్ర పౌర్ణమి రోజున జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను మీరు సొంతం చేసుకోవడం ద్వారా ఆ దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది మీ కలల్ని సాకారం చేసుకుని ఆనందకరమైన జీవితానికి బాటలు వేసుకుంటారని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.